రిజిస్ట్రేషన్ దశలో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత అప్లై చేసిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఒకసారి కుదిరితే పీసీఆర్ అసోసియేషన్ని రౌండప్ చేసి చూపించమని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ కనబడుతుంది, అంటే పార్టీ అని కనబడట్లేదు, అసోసియేషన్. ఇంతకు ముందే కవిత కూడా అన్నారు కదా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, వాటిని క్లియర్ అప్ చేసుకుని ఎన్నికల కమిషన్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని పెట్టుకుంటారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఒక జస్ట్ ఒక నథింగ్ బట్టి అసోసియేషన్ అన్నట్టుగా ప్రస్తుతానికి ప్రొజెక్ట్ చేస్తారు. అది టెక్నికల్ ప్రాబ్లం ఓన్లీ. తర్వాత 2-3 రోజుల తర్వాత దాన్ని తీసేస్తారు. కరెక్ట్, దాన్ని క్లియర్ చేసుకునే బహుశా ఇప్పుడు ఇంకొక చర్చ కూడా అదే జరుగుతోంది. మొన్న హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారు, బహుశా టీఆర్ఎస్ కోసమే కవిత ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళుంటారనే చర్చ కూడా జరిగింది. టీఆర్ఎస్ కావాలనుకుంటుంది, ఆ టీఆర్ఎస్ పేరును పార్టీ నుంచి వెళ్ళిపోయిన కవిత పట్టుకుని వెళ్ళిపోతున్నారు అని ఈ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ చర్చ కూడా జరిగింది. ఒకసారి మన అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, గణేష్తో కూడా మనం మాట్లాడదాం. అంటే మీరు అన్నది కూడా కరెక్టే. సో కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కూడా కవిత చెప్తూ వస్తున్నారు. మీరు అన్నట్టుగా హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో బహుశా ఏం జరిగింది అంటే వాళ్ళు ఆమె పెడుతున్న పార్టీ పేరును అడ్డుకునే ప్రయత్నం కానీ, లేకపోతే ఆమె పెడుతున్న పార్టీ పేరులో టీఆర్ఎస్ ఉందని ముందుగా వాళ్ళకి తెలిసే అవకాశం కానీ లేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్కరికి లీక్ కానీ ఇలా మన ఒక్కరు మాత్రమే కాస్త కూస్తో అంచనాలతో తెలిసిన రకరకాల సమాచారంతో మనం పేరుని చెప్పగలిగాం కానీ వేరే వాళ్ళు ఎవరికి ఆ టీఆర్ఎస్ అనే పేరు తెలిసే అవకాశం లేదు. సో అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు. కాకపోతే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి వెనక్కి రావాలి అని ఆ పార్టీ భావిస్తోంది. కేసీఆర్ దగ్గర డిస్కస్ చేశారు, కేటీఆర్ పబ్లిక్గా చెప్పారు. సో ఈ క్రమంలోనే వాళ్ళకి హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది కూడా ఎన్నికల కమిషన్ కలవటానికి. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ తెలుసుకున్నాం. సో ఆయన అది కూడా మాట్లాడుకున్నాం. అందుకని ఆయన వెళ్ళింది వాళ్ళ పేరు మార్చుకోవడానికి అయి ఉండొచ్చు. సో ఈమె ఈ పేరు పెడుతుందన్న విషయం ముందుగా హరీష్ రావు కానీ కేటీఆర్కి కానీ లీక్ అయ్యే అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా ఫ్యూ మెంబర్స్ మధ్యలో అవి డిస్కస్ చేశారు, చాలా తెలివిగా ఉన్నారు, చాలా లాయల్గా ఉన్న వ్యక్తుల మధ్యలోనే ఆ పేరు డిస్కస్ చేసుకున్నారు, ఆ పేరు కోసం అప్లై చేస్తున్నారు. కాబట్టి ఆ పేరు లీక్ అయ్యే అవకాశం లేదు. అశోక్, అసలు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? టీఆర్ఎస్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చర్చించుకుంటున్న అంశం. బీఆర్ఎస్ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ అంటే వాళ్ళు చాలా ఒక విధంగా చెప్పాలంటే దారుణంగానే ట్వీట్ చేశారు. ఎందుకంటే కవిత అంత అద్భుతంగా మాట్లాడారు, 45 నిమిషాల పాటు నాన్ స్టాప్గా, పేపర్ కూడా చూడకుండా మాట్లాడారు. ఈవెన్ కేసీఆర్ను కూడా ఏకిపడేశారు, బీఆర్ఎస్ని ఏకిపడేశారు, కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఏకిపడేశారు. ఒక అద్భుతమైన స్పీచ్. కానీ ఒకే ఒక్క ట్వీట్తో బీఆర్ఎస్ కవితని చాలా ఇబ్బంది పెట్టే విధంగా, అంటే సేమ్ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితికి రెజంబుల్గా అచ్చం అదే పేరుతో వచ్చినట్టుగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అనే పార్టీ పెడుతుంది. కాబట్టి దాన్ని ఒక వ్యంగ్యంగా ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న అదే బీఆర్ఎస్ పార్టీ స్పందన మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టీఆర్ఎస్ అనే పేరును కవిత తన పార్టీలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్ అది. బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్ కోల్గేట్, COLGAT, కోల్గేట్ ఇది ఒరిజినల్, COLGAT ఇది డూప్లికేట్. అలాగే బిస్లరీకి ఇంకొక పేర్లతో వచ్చాయి కదా. ఇది బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్. అశోక్, అందులో మనం చదవచ్చు, ఒరిజినల్ బ్రాండ్స్కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలుసుకోలేనంత అమాయకులు కాదు అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కవిత తన కొత్త పార్టీని టీఆర్ఎస్గా అనౌన్స్ చేసిన నిమిషాలకే వెంటనే బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్ అది. అశోక్, ఎలా చూడాలి ఆ రియాక్షన్ని? ఖచ్చితంగా అంటే లైట్ తీసుకుంది అని అనటానికి వీల్లేదు. లైట్ తీసుకుంటే నీకు అంత ఘాటుగా, అంత విమర్శిస్తూ, అంత వెయ్యంగా ఆ పోస్ట్ పెట్టకూడదు కదా. లైట్ తీసుకుంటే అసలు పట్టించుకోకూడదు, భయపడుతున్నారని అర్థం. నీకు ఇక్కడ కవిత పెట్టే పార్టీ కవిత స్పీచ్కి బీఆర్ఎస్ నేతల గుండెల్లో వణుకు పుట్టిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేరుగా కన్న తండ్రిని టార్గెట్ చేస్తుందని, బీఆర్ఎస్ అధినేతని టార్గెట్ చేస్తుందని, 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ తీసుకురావడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తిని ఇవాళ టార్గెట్ చేస్తూ ఇంత ఘాటుగా మాట్లాడుతుందని, ఆయన కడుపును పుట్టిన కూతురే ఇంత పబ్లిక్గా విమర్శిస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించరు. సో ఆ కడుపు మంట విమర్శల్ని పెద్దగా నిజానికి మీరన్నాడు
పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లెటర్ రాసినప్పుడు పార్టీ పెడుతున్నారన్న మాటలప్పుడు బీఆర్ఎస్ పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కానీ టీఆర్ఎస్ అని అనగానే ఎస్ మీరు అన్నట్టు ఘాటుగానే అంటే బాధలోనే పెట్టినట్టుగా ఉంది, ఘాటుగానే అంటే లైట్ తీసుకోలేదు అనే విషయం ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డే. ఆల్మోస్ట్ మన పార్టీని టార్గెట్ చేస్తుంది ఆమె. సో బహుశా టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఏమన్నా కొంత సమాచారం ఉందేమో. నేను లీక్ కాదు అనుకున్నాను, వచ్చి ఉండదు. అందుకని ప్రీ ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఆ పేరుతో ఇవి ఎతికి పట్టుకుని ఇంత అంటే టీఆర్ఎస్ పేరుతోనే మళ్ళీ కవిత వస్తుంది కాబట్టి ఒరిజినల్ టీఆర్ఎస్కి ఇది డూప్లికేట్గా వస్తుందని అన్న అర్థం వచ్చేలా కోల్గేట్ని డూప్లికేట్ కూల్గేట్ వచ్చిందని, బిస్లరీకి డూప్లికేట్ ఏంటది బ్రిస్లీయా, సేమ్ అదే లోగోతో ఉన్నట్టుగా ఫేక్ ప్రొడక్ట్స్ ఇట్లా వస్తాయని కామెంట్ కూడా పెట్టారు. రెండో ట్వీట్ కూడా ఉంది, ఒకసారి పెట్టండి. ఎందుకంటే ముందు ఇదంతా పెట్టారు కదా టెక్స్ట్, ఒరిజినల్ బ్రాండ్స్కి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదని పెట్టి తర్వాత ఎందుకో ఆ టెక్స్ట్ తీసేశారు. ఓకే, ఇక్కడ మీరు గమనించారా, అది టెక్స్ట్ తీసేశారు. టెక్స్ట్ తీసేసి ఏమని పెట్టారంటే తర్వాత ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అని మార్చారు. ఓకే, ఈ ట్వీట్ని మళ్ళీ ఎస్ కరెక్ట్ మనకు కనబడుతుంది, ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని మార్చారు. ఆ ట్వీట్ని మళ్ళీ తీసేశారు, దాన్ని తీసేశారు. ఓకే, సో తీసేశారు, దానికి ట్యాగ్ లేదు తీసేశారు. తీసేసి ఆ టెక్స్ట్ అంతా తీసేసి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని పెట్టారు. అంటే డైరెక్ట్గా అన్నాడు, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఎవరికి తగలాలో ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళకి డైరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్వీట్ కూడా చేశారు. నాప్టోల్ పార్టీస్ అంట, ఏకంగా కవిత ఫోటో పెట్టి. సో సారీ, ఇది వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ కాదు, ఇక ఆటోమేటిక్గా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ కాదు, బీఆర్ఎస్ న్యూస్ పేరుతో వాళ్ళు ట్వీట్ చేశారు. నాప్టోల్ పార్టీస్ అని పెట్టి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన అని బీఆర్ఎస్ న్యూస్ పేరుతో కారు గుర్తుతో ఉన్న అకౌంట్లోంచి పెట్టారు. ఇది ఒరిజినల్ కాదు, ఎందుకంటే బ్లూటిక్ కూడా లేదు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి ఇది ఒరిజినల్ అఫీషియల్ పార్టీది, ఇది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మనం. సో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటే ఒరిజినల్ టీఆర్ఎస్ ఎప్పటికీ ఒరిజినలే. తర్వాత వచ్చిన ఈ ఏదైతే ఇప్పుడు కవితక్క పార్టీ అది డూప్లికేట్ అన్నట్టుగా, అంటే కోల్గేట్కి కూల్గేట్ లాగా టీఆర్ఎస్కి కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కూల్గేట్ లాంటిది అని అర్థం. ఒరిజినల్ టీఆర్ఎస్ బిస్లరీ అయితే ఇప్పుడు కొత్తగా పెట్టిన పార్టీ బిస్లియా, ఆ డూప్లికేట్ అన్నట్టుగా. సో ఆ పేరు గురించి అప్పుడే బీఆర్ఎస్ లో కొంత కలవరపాటు ఉంది అనే విషయం. దాడి ఎందుకంటే మీకు ఆమె ఎప్పుడైతే దాడి చేసిందో, ఆమె ఎప్పుడైతే దాడి మొదలుపెట్టిందో బీఆర్ఎస్ మీద, బహుశా కేసీఆర్ మీద ఈ రకమైన దాడి చేస్తుందని ఎవరు కూడా ఊహించుండరు. గణేష్ నిజంగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా బీఆర్ఎస్ ఇమ్మీడియట్గా ఆవిడ స్పీచ్ అవ్వకముందే, స్పీచ్ కన్క్లూడ్ కాకముందే ఇదిగో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, ఇట్లాంటి ఫేక్ పార్టీలు వస్తుంటాయి అన్నట్టుగా, ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అన్నట్టుగా ఇంత వ్యంగ్యంగా ట్వీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈరోజు మీటింగ్కి సంబంధించి చూస్తే అన్నీ కూడా ఒక ఎక్స్పెక్ట్ చేయలేనివే. అంటే ఒకటి టీఆర్ఎస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం ముందే నుంచే, ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీ కోసం చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్ ఎవరికి పోతుంది. గతంలో కూడా కేటీఆర్ కూడా మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా వచ్చిన తర్వాత నష్టపోయాం కాబట్టి ఆ టీఆర్ఎస్ అనేది ఉంటే బాగుండేది అనేది ఇండికేషన్ ఇచ్చారు. అంతకంటే ముందు కవిత ఎందుకు మీడియాతో మాట్లాడుతూ ఎందుకు మేము టీఆర్ఎస్గా ఉండకూడదనే సంకేతాన్ని దాదాపుగా 15 రోజుల క్రితమే ఆవిడ చెప్పిన సందర్భం మనకు అనిపించింది. ఇవన్నీ చూస్తే ఈ రోజున ఆవిడ మాట్లాడిన మాటలు అంటే దాదాపుగా ఆవిడ ఎజెండా కాకుండా మిగతా అంశాలపైన మాట్లాడిన మాటలు చూస్తుంటే కేసీఆర్ పైన ఈ స్థాయిలో